రైట్, తిరుపతిలో బీజేపీ నేత టీటీడీ మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. స్వామివారి పట్ల ఏ రోజు చిత్తశుద్ధి లేదు, కానీ మేము వ్యక్తిగతంగా మాట్లాడకూడదు, కానీ సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. శ్రీవారి బ్రహ్మోత్సవాలకి సాంప్రదాయ పద్ధతిలో పట్టు వస్త్రాలు సమర్పించేదానికి దంపతులకు రావాలి. ఏ రోజైనా వచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు ఏ రోజైనా ప్రశ్నించావా కరుణాకర్ రెడ్డి గారు? అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు రావాలి, ఇక్కడ సాంప్రదాయాన్ని పాటించాలి, మీరు దంపతులతో వస్తే బాగుంటుందని చెప్పి ఏ రోజైనా మీరు ప్రశ్నించారా? ఈరోజు ఎగిరెగిరి పడుతున్నారే. సుబ్బారెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారే. ఏ రోజైనా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించారా? అప్పుడు ముఖ్యమంత్రి గారిని ఒకవేళ ముఖ్యమంత్రి రాలేకపోతే ఎండోమెంట్ మినిస్టర్, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఉంది కదా, ఎందుకు సమర్పించలేదు? అంటే భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం లేకుండా కేవలం ఫోటో షూట్ కోసం, హిందూ ఓట్ల కోసం మీరు వచ్చారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. మీరు చేసిందంటే 5 ఏళ్ళు చేసిన అవినీతి, అక్రమాలు, అరాచకాలు చేసి ఈరోజు మేము అన్యాయాన్ని బయట పెట్టుకుంటే మా మీద పడి ఏడుస్తారా? ఈరోజు పూర్తి స్థాయిలో రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ టీటీడీలో జరిగినటువంటి అన్ని అవకతవకల మీద విచారణ చేపట్టింది. వాస్తవాలు తొందరలోనే ప్రజల ముందు పెట్టబోతున్నాం, శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం. ప్రాథమిక నివేదికలో దాదాపు 500 కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి వినికిడుంది. 500 కోట్ల రూపాయలు ఏ రోజు లేదు స్వామివారి టీటీడీ చరిత్రలో, తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలో ఏ రోజు లేదు. అంతేకాకుండా ఇంకో దారుణమైన సంఘటన, 2023 9వ నెలలో ఒక అజ్ఞాత భక్తుడు, తమిళనాడు భక్తుడు సమర్పించినటువంటి ఒక బంగారు కిరీటాన్ని, మిత్రులారా, బంగారు కిరీటాన్ని ఎందుకు 9 నెలలైనాక రిసిప్ట్ ఇచ్చారు? అంటే స్వామివారి ఆభరణాల మీద కూడా అనుమానాలు ఉన్నాయి. 9 నెలల తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆభరణం ఇచ్చేటప్పుడే రిసిప్ట్ ఇవ్వాల్సిన బాధ్యత టెంపుల్ అథారిటీ మీద ఉంటుంది, ఆలయ అధికారుల మీద ఉంటుంది. ఎందుకు దాచారు? ఎవరు దాయమన్నారు? ఎందుకు దాచారు? ఎందుకు ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని రిసిప్ట్ ఇచ్చారని చెప్పి భక్తుల నుంచి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఆభరణాల విషయం కూడా తొందరలోనే పూర్తి వివరాలతో మీ ముందు వస్తాం. నిన్న జరిగినటువంటి సంఘటన, ఈ నెయ్యి మీద జరిగినటువంటి సంఘటన మీద ఖచ్చితంగా రాబో రోజుల్లో దీని మీద లోతుగా విచారణ జరిపించి బాధ్యతుల్ని, నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారి, మొత్తం అక్కడ జేఈఓ ఒకరు ఉండాలి, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఉండాలి. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు ఒక వ్యక్తి చేతిలోనే పూర్తి అధికారాన్ని పెట్టి, ధర్మారెడ్డి గారి చేతుల్లో పూర్తి అధికారాన్ని పెట్టి ఏకచక్రాధిపత్య మారుగా అక్కడ తిరుమలలో మొత్తం ఒకడే శాసించలేదా? అది తప్పు కదా? మీరు అడిగారా కరుణాకర్ రెడ్డి గారు, అయ్యా ఇద్దరు ఉండాలి అధికారులు, నేను చైర్మన్గా ఉన్నా, ఇది చెప్పండి అని చెప్పి ఏ రోజైనా ముఖ్యమంత్రి గారిని అడిగారా? ఏ రోజు అడగలేదే. ఈరోజు మేము న్యాయం గురించి మాట్లాడుతుంటే, భక్తులకు జరిగినట్టు అన్యాయం, భగవంతుడి పట్ల జరిగినట్టు అపచారం గురించి మాట్లాడుతుంటే మీరు మా మీద ఎగిరి పడతారు. ఇది మంచిది కాదు. ఇప్పుడే ట్వీట్ చూసా, షర్మిలమ్మ ట్వీట్, దేశభక్తి లేదు, స్వామి భక్తి లేదు. మీ నాయకుడు విదేశాలకు వెళ్ళి భారతదేశం గురించి అవహేళనగా మాట్లాడతారు, స్వామి మీద భక్తి లేదు, మీరు మాట్లాడతారు. ఏందండి? ఫస్ట్ మీ కథ మీరు చూసుకోండి, మళ్ళీ మా కథ మీరు మాట్లాడతారు. షర్మిలమ్మ, మీరు కథ మీరు చూసుకోండి, మళ్ళీ మా కథ మీరు మాట్లాడతారు. వాస్తవాలు తెలియకుండా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ షర్మిల గారికి కూడా హెచ్చరిస్తోంది. ఓకేనా? అసలు ఒక వ్యక్తి చేతిలో మొత్తం టీటీడీ సంస్థను పెట్టేశారు కదా. ఆయనే క్వాలిటీ కంట్రోల్, ఆయనే ఇంజనీరింగ్, ఆయనే శానిటేషన్ డిపార్ట్మెంటు, ఆయనే జేఈఓ, ఆయనే డిప్టీఓ, ఆయనే. కాబట్టి మొత్తం వ్యవస్థని నిర్వీర్యం చేశారు. 5 సంవత్సరాల కాలంలో తిరుమల క్షేత్రాన్ని పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. ఒక ఆధిపత్య ఒక వ్యక్తిని పెట్టుకొని తమ పార్టీ కార్యక్రమాలకు అడ్డాగా తమకున్నటువంటి కేసుల్ని ప్రభావితం చేసేదానికి టీటీడీని కూడా అడ్డం పెట్టుకున్నారని చెప్పి అనేక ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో కూడా మనకు ఆరోపణలు రావడం జరిగింది. ఒక జడ్జికి
ఏదో విలువైనటువంటి వస్తువు ఇస్తే దాన్ని వారు రిజెక్ట్ చేశారు, తీసుకుని వెళ్ళి వాళ్ళ అధికారిని అరిచారని చెప్పి చాలా ఉన్నాయి సంఘటనలు. ఇంకా మేము కానీ అన్ని వాస్తవాలు బయట పెడితే భక్తులు ఎక్కడ ఆందోళన ఆవేదన చెందుతారని చెప్పి మేము చాలా విషయాలు బయట చెప్పట్లేదు. రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి మేము పూర్తి ఆధారాలతో పాటు అందించబోతున్నాం. ఖచ్చితంగా తప్పు చేసిన వాడిని జైలుకి పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మిత్రులారా.